హాయ్ అండి. ఈరోజు కొబ్బరి చట్నీ వేసుకుందామండి. ముందుగా కొబ్బరి ముక్కలను కడిగి మీది పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. కడిగి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో పచ్చిమిర్చి వేసుకొని వేయించిన తర్వాత కొంచెం వాటర్ పోయే వరకు మొత్తం వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ముందుగా వేసుకుంటే చిల్లుతాయి, వేయించుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలని వేసుకోవాలండి. వేసుకొని కొబ్బరిలో పచ్చి స్మెల్ పోయే వరకు ఒక 5-10 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి. అలా కలిపిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఎల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్, చింతపండు, వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపు గింజలు, కొంచెం శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేస్తే పోపు రెడీ అండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలో వేసుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరి ఇంకొక వీడియోతో మీ ముందుంటాను.